ఈ మడవ అయిపోయింది, ఈ మడవ అయిపోయింది, ఈ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఇంత కష్టం చేస్తున్నాను, ఒకసారైనా ₹1,00,00,000 చూస్తానో చూడను. ఏమైంది చంద్ర? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, నాకు ఒక జీవితంలో ఒక ఆశ, ₹1,00,00,000 చూస్తానో చూడాలని ఒకసారైనా. రోజుకి ఎంత ఖర్చు చేస్తావు చంద్ర? కొద్దిగా రోజుకి 200. ఓకే, 200లో ఒక ₹60 రోజుకి సేవ్ చేసుకోగలవా? చేసుకుంటా. ఒక 30 సంవత్సరాల ₹1,00,00,000 అవుతుంది. అవునా? ఎలాగన్నా? చూశారుగా, మీరు కూడా ఇలానే బాధపడుతున్నారా? ఎంత అమౌంట్ వచ్చినా కూడా మిగట్లేదా? సో ఈ వీడియోలో మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను, ఎండ్ వరకు చూడండి. ఇలాగే ఒక క్లయింట్ నా దగ్గరికి ఒక 3 years బ్యాక్ వచ్చాడనమాట. తన ప్రాబ్లం చెప్పాడు. ఏంటంటే, నాకు ₹1,00,000 శాలరీ వస్తుంది, కానీ నేను ఏమీ మిగిల్చలేకపోతున్నాను, నాకు ఏమైనా సజెషన్ చేయగలరా అని చెప్పేసి అడిగాడు అనమాట. నేను అప్పుడు ఏం చెప్పానంటే, మీకు వచ్చే శాలరీలో ఇలాగ 50, 30, 20% లాగా డివైడ్ చేసుకోమని చెప్పాను. అలా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అతని అకౌంట్లో 10 lakhs రూపీస్ అనేది ఇప్పుడు చూస్తున్నాడు అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో మీకు కూడా బై ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. 50% వచ్చేసి మీ డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ రెంటల్ కావచ్చు, లేదంటే మన హౌసింగ్ రెంటు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంటే మీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి, లేదంటే మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళడానికి, ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ఖర్చుల కోసం వన్ ఆఫ్ ద పార్ట్గా పెట్టుకోండి. అలాగే ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే ఉండేలాగా చూసుకోవాలి. అలాగే గ్రాసరీస్ కూడా మీకు మంత్లీకి సరిపడా ఒకటేసారి తెచ్చుకోవడం చాలా బెస్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కేర్కి సంబంధించి కూడా ఈ 50%లోనే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యుటిలిటీస్ అంటే గ్యాస్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, లేదంటే మొబైల్ నెట్వర్క్ బిల్స్, ఇవన్నీ కూడా ఈ 50%లోనే ఖచ్చితంగా ఉండేలాగా చేసుకోవాలి. ఈ 50% మీ అకౌంట్లోకి, సపరేట్ అకౌంట్లోకి ఉండేలాగా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 30% గోస్ టువర్డ్స్ యువర్ వాంట్స్ అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ 30%లో నుంచే ఎక్కడ కూడా బ్రేక్అవుట్ కాకుండా ప్లాన్ చేసుకోవాలన్నమాట. లైక్ అంటే ఇక్కడ టేక్అవుట్ డిన్నర్స్, మనం వీకెండ్లో బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళేసి తినడం కానీ, లేదంటే ఎంటర్టైన్మెంట్ లైక్ మూవీకి వెళ్ళడం కానీ, లేదంటే అవుట్ సైడ్ ట్రిప్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఈ 30%లోనే ఉండేలాగా క్లియర్ కట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి 20%, ఈ 20% ఇన్వెస్ట్మెంట్లోకి ఖచ్చితంగా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఏదైనా ఇన్ కేస్ డెట్స్ అంటే అప్పులు ఉన్నాయో ముందు వాటిని క్లియర్ చేసుకుని తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 20% ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 25 మనము 75 ఏజ్ వరకు లైవ్ చేస్తాము అనుకుంటే ఫస్ట్ 25 years వచ్చేసి మనం స్టడీస్ అంటే చదువుకునే స్టేజ్లోనే ఉంటాం అన్నమాట. 25 అంటే ఇక్కడ 26th ఏజ్ నుంచి 50 ఏజ్ వరకు మనం ఎర్నింగ్ స్టేజ్ అనమాట. సో ఈ ఎర్నింగ్ స్టేజ్లోనే మనం ఫైనాన్షియల్గా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి. అది ఎలాగంటే, మనకు వచ్చే శాలరీలో ఖచ్చితంగా ఈ 20% అనేది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి పంపించిన తర్వాతనే మిగతా అన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ అంటే 51 years నుంచి 75 years వరకు ఇక్కడ మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ ఖచ్చితంగా ఈ 20% అనేది నెక్స్ట్ 51 నుంచి 75 ఏజ్ వరకు ఉపయోగపడేలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఫ్యూచర్లో మనీతోటి చాలా స్ట్రగుల్ అవ్వాల్సింది వస్తుంది. ఈ 50-30-20 రూల్ మీకు నచ్చినట్లయితే అలాగే మీకు దీని మీద ఇంకా ఫుల్ క్లారిటీ రావాలంటే కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఫుల్ క్లారిటీ తీసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.